ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై మెచ్చి ఉంటిని, నీ వాక్కుకై మెచ్చి ఉంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోనే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక. చప్పట్లు కొట్టి పాడండి. ఒక అలవాటు ఉంది, పాట పాడితే పాడాలి వెంటనే, మిమ్మల్ని చూడకూడదు. ఉండండి ఒక నిమిషం, ఒక నిమిషం ఆపండి ఆపండి. ఒక నిమిషం పాట పాడితే ఏమో నేను సినిమా పాటలు పాడుతున్నట్లు అట్లా మైమరిచిపోయేట్లు ఉండేదని కాదు. పాట పాడేటప్పుడు వెనకాల ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి, పాట పాడాలి. ఏం చేయాలి? బాగా శబ్దంగా, కీబోర్డ్ కంటే ఫ్యాడ్ కంటే మన చేతులు ఎట్లా కొట్టాలి? శబ్దంగా కొట్టాలి, రైట్? ఫ్యాడ్ కీబోర్డ్ కొట్టద్దని ఉన్నాండి, చప్పట్లు కొడదాం. ఈ కీబోర్డు ఫ్యాడ్లు వచ్చేసిన తర్వాత చేతులకు పని లేదు మనకి కదండి. పాడదామా? ఈ పాట తెలీదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉండారు? ఈ పాట తెలిస్తే కూడా పాడుకుంటాడులే పాస్టర్, ఏం పాడుకుంటాను నేను, ఏడో ఆలోచనలు వీళ్ళు స్తోత్రం హల్లెలూయా. అట్లయితే ఇంట్లోనే కూర్చోవచ్చు. మీరు ఏడో వచ్చి ఊరికి ఆలోచన చేసే బదులు ఇంట్లోనే ఆలోచన చేసుకుని కూర్చోవచ్చు. ఇక్కడ ఆరాధించడానికి వచ్చాం ప్రభుని. పలకాలి నీ నోట్లో, పాడాలి నీ నోట్లో, కొట్టాలి నీ దేహంతో దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. పాడదామండి? రెడీ? 1 2 3 స్టార్ట్. నీ తోడు లేక, నీ ప్రేమ లేక. చప్పట్లు. ఇలలోన ఈ ప్రాణి ఇంకా శబ్దంగా. నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక శబ్దరాల పాట. ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా. పాడని సౌండే రాలేదే. నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఇంకా చాలా మంది పాడలే, నోరు తెరని అంటారు. జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా అందరూ పాడండి చప్పట్లతో. జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నీ వాక్కుకై వేచి ఉంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారు గట్టిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పక్కలో వారి చేతులు పట్టుకొని చెప్పండి, ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరములో ఉండునుగాక. ఆమేన్. దేవుని వాక్యములోనికి మనం వెళదాం. ఒకసారి ఒక బాటసారి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. బాటసారి
నడుచుకొని వెళ్ళి అలసిపోయాడు. మంచి ఎండ, చాలా చాలా అలసిపోయినాడు. అప్పుడు ఒక నీడ కోసం వెతికాడు, కొంచెం అలసట తీర్చుకుందామని. అలాగ వెళుతూ ఉంటే ఓ పెద్ద మర్రి చెట్టు కనబడిందంట. ఆ మర్రి చెట్టుని చూసి, అబ్బా చాలా పెద్ద మర్రి చెట్టే, అక్కడ అలసట తీర్చుకుందామని వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. కొంత అలసట కొంచెం తీరితే కొంత కునుకుపాటు వచ్చి నిద్రపోదామని అలా పడుకున్నాడంట. పడుకుని కళ్ళు తెరిచి చూస్తే ఆ మర్రి చెట్టు చాలా పెద్దదట. మర్రి చెట్టు చిన్నదా పెద్దదా? చాలా వ్యాపించిందంట అది. ఆ మర్రి చెట్టు పైకి చూస్తే మర్రి చెట్టులో చిన్న చిన్న కాయలు ఉన్నాయంట. చెట్టేమో చాలా పెద్దది, కాయలైతే చిన్నదిగా ఉన్నాయంట. అలా పడుకొని పైకి చూస్తుంటే కనబడుతున్నాయి చిన్న చిన్న కాయలు. అప్పుడు ఎలాగా ఇంకా కొంచెం అలా చూస్తే ఆ మర్రి చెట్టులో ఒక గుమ్మడికాయ తీగ పోయిందంట. పోతే ఆ తీగలో పెద్ద గుమ్మడికాయ అంట. స్తోత్రం హల్లెలూయా. పెద్ద చెట్టుకేమో చిన్న కాయ, చిన్న తీగకేమో పెద్ద కాయ. ఈ రెండింటిని చూస్తున్నాడట ఆ బాటసారి పడుకొని. చూసుకుంటూ ఇట్లా అన్నాడంట, ఛా దేవుడికి అసలు జ్ఞానమే లేదు. ఏం లేదట దేవుడికి. దేవుడు చూడు, పెద్ద చెట్టుకేమో చిన్న కాయ పెట్టుండాడు, చిన్న చెట్టుకేమో పెద్ద కాయ పెట్టినాడు. కొంచెం కూడా దేవుడికి ఏమి లేదు, జ్ఞానమే లేదు. పెద్ద చెట్టుకి ఏం పెట్టుండాలంట, పెద్ద కాయ పెట్టుండాలని చెప్పి ఆలోచించుకొని ప్రభుకు జ్ఞానం లేదన్నట్టుగా దేవుడికి పడుకున్నాడట. కునికి నిద్రపోయాడట. నిద్రపోయి లేచే లోపల ఆ మర్రికాయలంతా వాని మీద పడి ఉండదంట. తల మీద 4 కాయలు, వాని బాడీ మీద అంతా ఆ కాయలంతా ఫుల్గా పడి ఉన్నాయంట. గిడుపుకి లేసుకొని చూడగానే మర్రికాయలన్నీ ఉన్నాయంట, చిన్న చిన్న కాయలు. అప్పుడు అతడికి బుద్ధి వచ్చిందంట, ఒరే నేను పడుకొని నిద్రపోయేటప్పుడు దేవుడి మర్రి చెట్టుకి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కానీ పెట్టుంటే మొత్తం నా తలకాయ మీద, నా బాడీ మీద పడేసి నా తలకాయ అంతా పగిలేది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? దేవుడికి జ్ఞానం ఉందిరా నాయను. చెంపదప్పలు వేసుకొని, దేవుడా నేను తప్పు చెప్పినాను, గుమ్మడికాయలు అక్కడే గుమ్మడికాయలుగా ఉన్నాయి, మర్రి చెట్టుకి చిన్న కాయలే పెట్టినావు నాయన, నీ అంత జ్ఞానం లేని దేవుడు, జ్ఞానం కలిగిన వాడు ఎవడు లేడు అన్నాడట. ఆమె చెప్పాలి గట్టిగా. అట్లాగా ఆలోచించే చాలామంది ఉన్నారు ఈరోజు. దేవుడికి ఏం లేదంట. హల్లెలూయా చెప్తారా? అట్లాంటి ఆలోచన కలిగి ఉంటే ఈరోజే మార్చుకోండి. దేవుడు జ్ఞానం కలిగిన వాడు. అవర్ గాడ్ ఈస్ ఓమ్నిసైంట్ అనే మాట రాయబడింది. థియాలజికల్ వర్డ్ ఓమ్నిసైంట్ అనే మాట వాడబడింది. ఓమ్నిసైంట్ అంటే సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ హల్లెలూయా. ఓమ్నిపొటెంట్, ఓమ్నిసైంట్, తర్వాత ఓమ్ని ప్రెజెంట్. హల్లెలూయా చెప్తారా? ఓమ్ని ప్రెజెంట్ అంటే సర్వవ్యాప్తి, ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, ఓమ్ని సైంట్ అనే మాట సర్వజ్ఞుడు. చెప్పండి చెప్పండి, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే సర్వం ఎరిగినవాడు, సర్వం తెలిసినవాడు. ఇవన్నీ బైబిల్ కాలేజీకి వచ్చిన వాళ్ళకి ఆ వర్డ్స్ తెలుస్తాయి, దాని అర్థాలు తెలుస్తాయి. హల్లెలూయా చెప్తారా? బైబిల్ కాలేజీకి రాని వాళ్ళకి దాని అర్థాలు తెలియవు, పరమార్థాలు తెలియవు, సారాంశాలు తెలియవు. బైబిల్ జ్ఞానం వారికి తక్కువగానే ఉంటుంది. ఎంత చర్చికి వచ్చి ఎంత ఓన్ బైబిల్ రీడింగ్ చేసినా కూడా బైబిల్ కాలేజీకి వచ్చి చదివే అంతగా జ్ఞానం వారికి చదువు ఓన్ రీడింగ్లో రాదు. ఆమేన్ హల్లెలూయా చెప్తారా? అర్థమైందా? కాబట్టి నా మైండ్లో 2 అదేమంటారు ప్రసంగాలు పరిగెడతా ఉన్నాయి. మార్నింగ్ తమిళ్ సర్వీస్లో విశ్వాసులు ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే ఒక 3 విషయాలని మాట్లాడానన్నమాట ఉదయకాలంలో తమిళ్ సర్వీస్లో. ఆ వాక్యాలని తెలుగు సర్వీస్కి కూడా ఇవ్వాలనేది నా ప్రసంగం, నా ఆలోచన. హల్లెలూయా చెప్తారా? అయితే ఎన్ని తలిచినా పాడేటప్పుడు దేవుడు అంటున్నాడు అది కాదు అంటున్నాడు, ఇంకో ప్రసంగం దేవుడు ఇమ్మంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆ ప్రసంగాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ ప్రసంగం ఏమిటో మనం వేగంగా వెళదాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండనేరదు. మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. హల్లెలూయా. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ ప్రసంగంలో ప్రాముఖ్య ప్రసంగంగా చేశారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క వాక్యం వినడానికి, యేసు ప్రభు యొక్క బోధ నేర్చుకోవడానికి వచ్చినటువంటి వారితో మాట్లాడినటువంటి ఆధ్యాత్మికమైన సందేశం. ఆ సందేశములలో ఆయన మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఒక సందేశం, తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ఒక సందేశాన్ని మాట్లాడారు. అయితే మనకు 2 సందేశాలు ఉన్నాయి. అయితే దాంట్లో 2వ సందేశం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే సందేశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా చెబుతారా? మనము ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు లోకానికి వెలుగు అయి ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరు దేవునికి లోకానికి వెలుగై ఉంటారు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన ప్రాణం పెట్టి కొనబడినటువంటి వాళ్ళే లోకానికి వెలుగుగా ఉండగలుగుతారు. హల్లెలూయా. అవును, ఎవరిలో వెలుగవుతారు అనే విషయాన్ని మనం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనమును మనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. యేసు ప్రభువారు మొదటగా లోకానికి వెలుగై ఉన్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో కూడా రాయబడి ఉన్నది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరమును విడిచి, పరలోకాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి, తండ్రిని విడిచి, పరిశుద్ధాత్మను విడిచి, అక్కడ నిత్య సన్నిధిని విడిచి భూలోకానికి మానవ కుమారుడుగా, దైవ కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, మనుష్య పోలికగా ఎందుకు వచ్చాడు అంటే, చీకట్లో ఉండే ప్రజల్ని వెలిగించడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అప్పటికి ప్రజలు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందటి వరకు ప్రజలు ఎట్లున్నారంట? చీకట్లో ఉన్నారు. అంటే చీకట్లో ఉన్నారంటే సూర్యుడు లేడా పాస్టర్ అప్పుడు అని అడగబోతారు. హల్లెలూయా చెప్తారా? చీకట్లో ఉన్నారు అని అంటే చంద్రుడు లేడా పాస్టర్ అనబోతారు. చీకట్లో ఉన్నారు అంటే అప్పటికి లైట్లు లేవా పాస్టర్, లేదంటే కనీసం దీపాలు కూడా లేవా పాస్టర్ అని అడగబోతారు. ఆ వెలుగు కాదు, ఆ వెలుగు లోకాన్ని వెలిగించే వెలుగు. అయితే యేసులో ఉన్న వెలుగు మనుష్యులను వెలిగించే వెలుగు. హల్లెలూయా చెప్పాలి. అంటే యేసు వచ్చింది ఎవరిని వెలిగించడానికంటే ఈ భూప్రపంచాన్ని కాదు, భూప్రపంచములో ఉండే మానవులను వెలిగించటానికి. అప్పటికి మానవులు ఎలా ఉన్నారంటే అజ్ఞానంలో ఉన్నారు, అమాయకత్వంలో ఉన్నారు, మూర్ఖంగా ఉన్నారు, గుడ్డి వాళ్ళుగా ఉన్నారు, సత్యాన్ని ఎరగని వాళ్ళుగా ఉన్నారు, అసత్యంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలు, దాన్నే చీకటి అని రాయబడింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది, మీరు మునుపు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు వెలుగై ఉన్నారు అంటాడు ప్రభునందు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట కనబడుతుంది. మీరు మునుపు ఎలా ఉన్నారంటే మీరు చీకటి అయి ఉంటిరి. 5వ అధ్యాయము 8వ వచనము.
ఎఫెసియన్ చాప్టర్ 5 వర్స్ 8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అమ్మా వినండి, ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటే ప్రభువులో రానివాడు ఇంకా కూడా చీకటిలో ఉన్నాడని అర్థం. ప్రభువుని ఎరగనివాడు, ఎందుకంటే యేసు మాత్రమే వెలుగై ఉన్నాడు, యేసు మాత్రమే వెలిగించువాడై ఉన్నాడు. ఇప్పుడు లోకానికి ఎవడు వెలుగు అవుతాడంటే యేసుని వెంబడించేవాడు. యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను ఎవడైతే వెంబడిస్తాడో వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. 2 రకాల లైట్ ఉంది, ఒకటి టెంపరవరీ లైట్, ఇంకోటి పర్మనెంట్ లైట్. ఈ లోకంలో ఉండే సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు టెంపరవరీ, అయితే యేసులో ఉన్న వెలుగు అది పర్మనెంట్ అయిన వెలుగు, అది జీవపు వెలుగు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే చీకటిలో ఉండే ప్రతి ప్రజల్ని వెలిగించడానికి వచ్చాడు. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం తీయండి, బైబిల్ అందరూ తీయాలి. నేను ప్రసంగించేటప్పుడు బైబిల్ తెరవకుండా ఎవరు ఉండకూడదు, అందరూ బైబిల్ తెరవాలా, వీలైతే దాన్ని రాసుకోవాలా, బుక్లో నేర్చుకోవాలా, వాక్యాన్ని నేర్చుకొని పోవాలా. ఆమేన్. నేను కథ చెప్పను, సబ్జెక్ట్ చెప్తాను. నేను ఊరి కథలో ఏం మాట్లాడను, ప్రభు కథే మాట్లాడతా, సత్యాన్నే మాట్లాడతా, వాక్యాన్నే మాట్లాడతా. ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేస్తుంది. అది రాసుకోండి, నేర్చుకోండి, అది మీకు ప్రయోజనం. చదవండి సిస్టర్. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, ఎక్కడి నుండి ఎక్కడికంట, చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి. చాలండి. తన వెలుగులోకి ఎంతమంది యేసయ్య వెలుగులోనికి వచ్చి ఉన్నారు? చేతులు చూపిస్తారా? ఎంతమంది చీకటిలో ఉన్నాం? నిజమే, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. చీకటి అంటే ఏమిటి? అసత్యం. చీకటి అంటే ఏంటి? ఏమిటంటే చీకటి అంటే పాపం. చీకటి అంటే ఏంటి? మూర్ఖత్వం. చీకటి అంటే గుడ్డితనం. ఆ చీకటిలో ఉంటివి. యేసయ్య మనల్ని ఆ చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చాడు. చెప్పండి, వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు అంటే దాని అర్థం ఏమిటి? నేను వెలిగించేసినాడని అర్థం. ఇప్పుడు వెలిగించబడిన నువ్వు ఏం చేయాలంటే లోకానికి వెలుగు ఇవ్వాలా. హల్లెలూయా చెప్పాలా? చెప్పండి, లోకానికి ఏమి ఇవ్వాలా? కనీసం ఇంటికైనా వెలిగిస్తున్నామా? కనీసం భార్యకైనా వెలిగిస్తున్నామా? కనీసం భర్తకైనా వెలిగిస్తున్నామా? కనీసం మన వీధులైనా వెలుతురు మనం ఇస్తున్నామా? ఎందుకు వెలుతురు ఇవ్వాలి? నీ ముందర ఇంటోళ్ళు, వెనకాల ఇంటోళ్ళు, నీ చుట్టుపక్కల క్రీస్తులోనికి రానివాడంతా చీకటిలో ఉన్నాడు. నువ్వు వెలుతురిస్తే ఆ వెలుతురులోనికి వస్తాడు. నువ్వే వెలగాలి, నువ్వే వెలుతురు ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు వెలిగించబడకపోవడానికి కారణాలు ఏం తెలుసా? వెలుతురు ఇవ్వకపోవడానికి కారణాలు ఏం తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రాలేదు, ఇంకా క్రీస్తుని సరిగా వెంబడించలేదు, క్రీస్తు అడుగు జాడల్లో నడవలేదు. క్రీస్తు సన్నిధికి అయితే వస్తున్నారు, క్రైస్తవులు అయితే మారారు. అయితే నువ్వు వెలుగిచ్చే దీపంలాగా మారాలి. యేసు ప్రభు వారు యోహాను గురించి, బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక విట్నెస్ చెప్తాడు. చూడండి ఆ విట్నెస్ ఎంత అద్భుతంగా ఉంటుందో. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా చెప్తారా? బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసు ప్రభు వారు సర్టిఫై చేస్తున్నాడు, విట్నెస్ చేస్తున్నాడు. ఆ దినాలలో బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు కంటే ముందుగా వచ్చాడు. యేసు ప్రభుకే మార్గాన్ని సిద్ధం చేశాడు. యేసు ప్రభు కంటే ముందే బాప్తిసాలు ఇచ్చాడు. యేసు ప్రభు కంటే ముందే ప్రసంగాలు చేశాడు. యేసు ప్రభు కంటే ముందే ఆయన పరిచయం చేశాడు. అయితే ఆ బాప్తిస్మిచ్చే యోహాను ఎలాగా ఉన్నాడంట? ఆ వాక్యంలో రాయబడినది, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హల్లెలూయా చెప్తారా? యోహాను భక్తుడు
క్రీస్తు కంటే ముందుగా వచ్చినా కూడా వెలుగుగా ఉన్నాడు, మండుచు. ఈ మాట చెప్పండి, ఎలా ఉన్నాడంట? మండుచు, ప్రకాశించు దీపమైనట్టున్నాడంట. హల్లెలూయా చెప్తారా? నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు వెలుగిచ్చే వెలుగా ఉండాలి. ఇతరులకు వెలుగడం అంటే ఏం అర్థం తెలుసా? ఇతరులకు మాదిరిగా ఉండటం, ఇతరులకు దారి చూపించటం, ఇతరులకు జ్ఞానాన్ని బోధించటం, ఇతరులకు సత్యాన్ని బోధించటం, ఇతరులకు మోడల్గా ఉండటం, ఇదే వెలుగు. నేను కొన్ని రోజుల క్రితం నేను నా ఇంటికి వెలుగుగా ఉంటే చాలులే, 4 గోడల మధ్యలో వెలుగుగా ఉంటే చాలులే అనుకున్నా, మందిరంలో ఉంటే వెలుగుగా ఉంటే చాలులే అనుకున్నా. అప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు నన్ను బయలుపరిచాడు. ఒరే బాబు, నేను ఏదో 4 గోడల మధ్య వెలుగు కోసరం కాదురా, మిమ్మల్ని ఏర్పరుచుకున్నది, మిమ్మల్ని ఎన్నుకున్నది, మిమ్మల్ని రక్తం ఇచ్చి కొన్నది, మీకోసరం ప్రాణం పెట్టింది, మిమ్మల్ని చీకట్లో నుండి విడిపించింది, అంధకారంలో నుండి విడిపించింది, లోకమునకు వెలుగుగా ఉండుటకు. చెప్పండి, మనం ఎవరికి వెలుగుగా ఉండాలి? లోకమునకు వెలుగుగా ఉండాలి. దీపము, మండుచున్న దీపాన్ని అంటించి ఎవరైనా మంచం కింద పెడతాడా, లేదంటే స్తంభం మీద పెడతాడా? హల్లెలూయా చెప్తారా? కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉంటుందా? కొండ కింద ఉండే వాళ్ళకి అందరికీ కనబడుతుంది. కొండ మీద ఉండే పట్టణంలాగా మనం ఉండాలి, దీపస్తంభం మీద ఉండే దీపంలాగా మనం ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే దీపము వెలిగించినప్పుడు, మన జీవితాలు వెలిగించినప్పుడు. ఎలా స్తంభం పైన ఉంటామో అలాగా అన్నిట్లో దేవుడు మనల్ని పైనే ఉంచుతాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అయితే నీవు నేను దేనికి వెలుగై ఉన్నామంటే బంగారుపాలెని కాదు, లేదా మాధవ్ నగర్ కాదు, లేదా మీ ఊరికి కాదు, ఈ లోకమునకే వెలుగై ఉన్నాం. చెప్పండి చెప్పండి, ఈ లోకమునకే. చెప్పండి, పక్కలో చూసి చెప్పండి, మనం నువ్వు ఏమై ఉన్నావు? చేపట్టుకొని చెప్పండి, ఆమెను చూసి చెప్పు, నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. చెప్పావా మాట? నువ్వు ఎవరికి వెలుగై ఉన్నావు? లోకమునకు వెలుగై ఉన్నావు. అప్పుడు నీలో నుండి వెలుతురు రావాలా? నీలో నుండి ప్రకాశం రావాలా? అప్పుడు నీవు మండుచున్న దీపం లాగా ఉండాలంటే ఆ దీపానికి నూనె ఉంటేనే మండుతుంది. దీపానికి ఏముండాలి? నూనె లేకపోతే మండుతుందా? ఒక వాక్యం చదువుదాం రండి, పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చు ఒలివ నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. హల్లెలూయా. హలో బ్రదర్స్, అందరూ నా వైపు చూడండి. దీపం వెలగాలంటే దీపానికి ఏముండాలి? నూనె ఉండాలి. హల్లెలూయా. అయితే ప్రత్యక్ష గుడారములో, మందిరము అంటారు కదా, మందిరములో ఎలా సేవ జరిగేదంటే దీపస్తంభం వెలుగులో సేవ జరిగేది. ఇప్పుడు మీరు కూర్చున్నారు చూడండి, ఆ స్థలమే పరిశుద్ధ స్థలం. మందిరానికి 3 భాగాలు. మొదటి భాగం అతి పరిశుద్ధ స్థలం, రెండవ భాగం పరిశుద్ధ స్థలం, బయట భాగం ఆవరణం. క్రీస్తు శిలువలో మరణించడానికి ముందటి వరకు. క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒక భాగమైనది, ఆవరణం ఒక భాగమైనది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఉండేది. ఆ దీపస్తంభానికి 7 కాండాలు ఉండేది. ఆ దీపస్తంభానికి ఒలివ నూనె పోసేవాళ్ళు. ఆ ఒలివ నూనె పోసి అంటిస్తే ఆ రోజంతా అంటుకుండేది. ఉదయం సాయంకాలం యాజకులు వెళ్ళి ఆ తిత్తెని, ఆ వత్తిని సరిచేసి నూనెని నింపేవాళ్ళు. నూనె ఎంత ప్యూర్గా ఉంటుందో అంతగా దీపం వెలుగుతుంది. నూనె ప్యూర్గా లేకపోతే దీపం వెలగదు. ఆమె చెప్పాలి. కాబట్టి దీపస్తంభానికి ఏ నూనె పోసేవాళ్ళు అంటే ఈ వాక్య భాగం ప్రకారం అంటే ఒలివ నూనె. చూడండి అక్కడ రాయబడింది, ఏ నూనె? దీపం నిత్యం వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె. హల్లెలూయా చెప్పాలి. చెప్పాలి గట్టిగా. ఏమి నూనె? ఏమి నూనె? ఫస్ట్ చెప్పండి, ఏమి నూనె?
ఒలివ నూనె. హల్లెలూయా చెప్తారా? దాన్ని ఓలివ్ ఆయిల్ అంటారు. మనము టెంకాయ నూనె, శనగ నూనె వాడేటట్లు, పామ్ ఆయిల్ వాడేటట్లు ఇశ్రాయేలు దేశంలో ఒలివ నూనె ప్రాచుర్యము కలిగిన నూనె, మెడిసినల్ గుణము కలిగిన నూనె. అది ఆ మెడిసినల్ గుణం కలిగిన ఆ నూనె ప్రదీపమునకు వాడతారు, అభిషేక తైలానికి వాడతారు, మందులకి వాడతారు, కాస్మెటిక్స్ వాడతారు. చాలా యూస్ఫుల్ అయిన నూనె. ఆ నూనె ప్యూర్గా ఉంటేనే ప్రదీపము నిత్యము వెలుగుతుంది. నూనె ప్యూర్గా ఉండాలంటే ఆ ఒలివ కాయలు ఏమవ్వాలా? చెప్పాలి గట్టిగా, దంచబడాలా. ఎంత దంచబడితే అంత ప్యూర్ అవుతుంది నూనె. నూనె ఎంత ప్యూర్ అయితే దీపం అంత వెలుతురుస్తుంది. ఈరోజు మన దీపాలు గుడుక్ గుడుకని ఉంది, తడక్ తడకని ఉంది. ఎప్పుడు ఆగిపోతుందో నూనె లేదు. ఈరోజు మన దీపాలు వెలిగివ్వలేదు అని అంటే దానికి ఇంకా సరిగా దంచబడలేదు. దంచబడితే ప్యూరిఫికేషన్ అవుతుంది. ఏం పడాలి? దంచబడాలంటే మెత్తగా దెబ్బలు పడితే దంచబడుతుందా? ఏం చేయాలి? పుష్టిగా కొట్టాలి. అవునండి, మీరు గెచ్చమెన్ తోటలోనే ఆయిల్ ప్రెస్ అంటారు. గెచ్చమేన్ అంటే ఆయిల్ ప్రెస్ అంటే అక్కడే ఒలివ తోట ఉండేది, దాన్ని గెచ్చమనే తోట అన్నారు. ఆ తోటలోనే యేసు ప్రార్థన చేసింది. అక్కడే ఆయిల్ తీసేదన్నమాట. అక్కడ ఆయిల్ తీసేటటువంటి పెద్ద పెద్ద బండలు ఉంటాయి. దాంట్లో వేసి బాగా దాన్ని దంచగా ప్యూర్ అయిన ఆయిల్ వస్తుంది. ఆయిల్ ఎంత ప్యూర్ అవుతుందో నూనె అంతగా దీపాలు నిత్యం మండుతూనే ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, ఆమేన్ చెప్పాలి. అప్పుడు ఆయిల్ రావడానికి, ప్యూర్ అవ్వడానికి దంచబడినట్లు నీవు వెలిగి ఇవ్వాలి అని అంటే నిన్ను కూడా రాయి ఎత్తుకొని దంచాలి. హల్లెలూయా చెప్పాలి. నన్ను ఏం చేయాలి? దంచాలి. పక్కలో చెప్పండి, ఏం చేయాలి? బ్రదర్ దంచాలి. అట్లా ఆడన కట్టెత్తుకొని దంచిపోతారు. అట్లా దంచేది కాదు. అదైతే రాళ్ళతో దంచవచ్చు, అదైతే ఆయిల్ ప్రెస్లో పెట్టి దంచవచ్చు. అప్పుడు ఫ్రెష్ అవుతుంది నూనె. అయితే నూనె ఫ్రెష్ అయ్యేటట్లు నీ జీవితాలు వెలుగు ఎక్కువ ఇవ్వాలంటే నువ్వు ఫ్రెష్ అవ్వాలి. నువ్వు ఫ్రెష్ అవ్వాలంటే నువ్వు బాగా దంచబడాలి. దేనితో దంచబడాలి? వాక్యంతో దంచబడాలి. యెర్మీయా గ్రంథం 23:29లో రాయబడింది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బ్రద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని ప్రభువారు సెలవిస్తున్నాడు. ఆ సుత్తె, బండలను బర్దలు చేసే సుత్తె లాంటి దేవుని వాక్యం చేత మీరు దంచబట్టానికి మిమ్మల్ని అప్పగించాలి. ఇంకా దంచునైనా మమ్మల్ని, యేసు దంచునైనా మమ్మల్ని, వాక్యంలో దంచండి ప్రభువా అని మిమ్మల్ని దంచడానికి ప్రభుకి అప్పగిస్తే ఆయన మిమ్మల్ని దంచే కొలది మీరు ప్యూరిఫై అవుతారు. మీలో ఉన్న మస్టు, మీలో ఉన్న డస్ట్, మీలో ఉన్న వరస్ట్, మీలో ఉన్న మలినం, మీలో ఉన్న చెత్త, మీలో ఉన్న చెదారం, మీలో ఉన్న పనికిరానివి, మీలో ఉన్న అన్వాంటెడ్ థాట్స్, అన్వాంటెడ్ మైండ్, అన్వాంటెడ్ టాకింగ్, అన్వాంటెడ్ బిహేవియర్స్, అన్వాంటెడ్ లైఫ్ స్టైల్ అన్ని దంచబడాలి. వాక్యంలో దంచగా చెత్తంతా బయటికి వెళ్ళగా నీవు నూనె వలె ప్యూర్ అవుతావు. నువ్వు ఎప్పుడు ప్యూర్ అవుతావో అప్పుడు నీవు వెలుగుతూనే ఉంటావు. నువ్వు దీపముగా వెలుగుతూనే ఉంటావు. అనేకులకు వెలిగించే దీపముగా ఉంటావు. దంచబడకపోతే ప్యూర్ కాలేవు. నువ్వు ప్యూర్ కాలేకపోతే నువ్వు వెలిగివ్వలేవు. నీవు వెలిగివ్వాలంటే దంచబడాలి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది, వెండిలోని మస్టును తీసిన ఎడల పుటము వేయువాడు ఒక పాత్రను తయారు చేయనని రాయబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, వెండిలోని మస్టు ఏం చేయాలి? వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేసేవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఒక పాత్ర అవ్వాలంటే, వెండి పాత్ర అవ్వాలంటే ఆ వెండిలో ఉన్న రా మెటీరియల్ ఉన్న డస్ట్
తీసివేయబడాలి. అప్పుడే పాత్ర వస్తుంది. ఇక్కడ కూర్చున్న నువ్వు కూడా ఒక వాడబడే పాత్రగా మారాలంటే, యూస్ఫుల్ అయిన పాత్రగా మారాలంటే నీలో ఉండే డస్ట్ అంతా తీసివేయబడాలి. పుటం వేయాలి. కంసలి దగ్గరికి తీసుకువెళ్ళి పుటం వేయాలి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్యూరిఫై అవ్వాలంటే వాక్యం చేత దంచి కొట్టబడాలి. నువ్వు వాక్యమే చదవకపోతే ఎట్లా ప్యూరిఫై అవుతావు? నువ్వు బైబిల్ ఎత్తకపోతే ఎట్లా ప్యూరిఫై అవుతావు? నువ్వు ప్రార్థన చేయకపోతే ఎట్లా ప్యూరిఫై అవుతావు? నీ గుణగణాలు ఎట్లా మారుతాయి? నీ స్వభావాలు ఎట్లా మారుతాయి? నీ బ్రతుకులు ఎట్లా మారుతాయి? నువ్వు దంచి కొట్టబడాలి. నువ్వు బైబిల్ ముఖం చూడాలి. దేవుని వాక్యం నిన్ను దంచి కొట్టడానికి అనుమతించాలి. నువ్వు దేవుని వాక్యం చేత నువ్వు కొట్టబడాలి. అప్పుడు నీలో పనికిరాని వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు వస్తాయి. అప్పుడు నువ్వు ప్యూరిఫై అవుతావు. నువ్వు ప్యూరిఫై అయితే నువ్వు వెలుగుతావు. నువ్వు ప్యూరిఫై కాకుండా వెలగలేవు. నువ్వు వెలగలేదు అనంటే నీ జీవితం అర్థాంతంగా ముగించబడతాయి. నీ జీవితం వేస్ట్లెస్, యూస్లెస్. నీ జీవితం ఎందుకు పనికిరాదు? ప్రభు దగ్గరకు వచ్చి కూడా దంచబట్టానికి అప్పగించిన ప్రతి వారిలో ప్యూరిఫై అవుతుంది. మనసు ప్యూరిఫై అవుతుంది, మైండ్ ప్యూరిఫై అవుతుంది, హార్ట్ ప్యూరిఫై అవుతుంది, లైఫ్ ప్యూరిఫై అవుతుంది. నువ్వు ఎంత ప్యూర్ అవుతావో వెలుగుతూనే ఉంటావు. ఆ వెలుగును ఎవడు ఆపలేడు. ఏ సుడిగాలి ఆపలేంది, ఏ అపవాది ఆపలేడు, ఏ చీకటి ఆపలేంది, ఏ సైతాన్ ఆపలేడు, ఏ సర్పాత్మను ఆపలేంది, ఏ మంత్రక్రియ ఆపలేంది. నీవు వెలగాలి. నువ్వు వెలగాలంటే ఫస్ట్ పాయింట్ ప్యూర్ అవ్వాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నా, నూనె ఎంత బాగుంటే అంత వెలుగుతుందో అది ఎగ్జాంపుల్. హల్లెలూయా చెప్తారా? నూనె ఎంత బాగుంటే అంత వెలుగుతుంది. మన లైఫ్ ఎంత బాగుంటే అంత వెలుగుతాం. హల్లెలూయా చెప్తారా? నీ లైఫ్ బాగా లేకుండా నాకు వెలుతురు లేదు, నా జీవితం మారలేదు, నా రాత మారలేదు, నా రోత జీవితం మారలేదు, నా దరిద్రం మారలేదు, నా కుటుంబం మారలేదు. మారవు. నువ్వు మారనంత వరకు నీ జీవితంలో ఏది మారదు. నువ్వు మారితే అన్నీ మారుతాయి. నీ మైండ్ మారితే అన్నీ మారుతాయి. నీ బ్రతుకు మారితే అన్నీ మారుతాయి. నిన్ను మార్చేది లోకం కాదు, నిన్ను మార్చేది సినిమాలు కాదు, నిన్ను మార్చేది సీరియల్ కాదు, నిన్ను మార్చేది మొబైల్ ఫోన్ కాదు, నువ్వు మొబైల్లో చూసే కామ కార్యాలు కాదు. నిన్ను మార్చేది దైవవాక్యం. దైవవాక్యం రెండంచుల ఖడ్గం కలిగినది. దైవవాక్యం మనస్సులోకి వెళ్ళి లోడుతుంది, మనస్సులో దూరుతుంది. మనస్సులో ఉండేవన్నీ బయటికి నెట్టివేసేది దేవుని వాక్యం. ఆ వాక్యం లోపలికి పోయేటట్టు అనుమతిస్తే కదా, నువ్వు చెవుల్లో వేసుకుంటే కదా. నువ్వు వేసుకో. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది, రెండంచుల ఖడ్గము కలిగిన ఎటువంటి వాడి అయిన వాటికంటే అది వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. శోధిస్తుంది. దేవుని వాక్యం శోధిస్తుంది. నీ హృదయాన్ని శోధిస్తుంది, నీ మనస్సును శోధిస్తుంది. నువ్వు పరిశోధించి నీలో ఉండేవన్నీ బయటికి తీసేస్తుంది. నువ్వు వాక్యాన్ని లోపలికి అనుమతిస్తే కదా, మనసు పెట్టి చదివితే కదా, చెవులలో వేసుకుంటే కదా, నీ హృదయం ఆలోచిస్తే కదా. దేవుని వాక్యం పరిశోధిస్తుంది. నువ్వు పరిశోధించబడినప్పుడే శుద్ధ సువర్ణముగా మారుతావు. పరిశోధించబడాలి దేవుని వాక్యం చేత, పరిశోధించబడాలి దేవుని వాక్యం చేత, దంచబడాలి దేవుని వాక్యం చేత, కొట్టబడాలి దేవుని వాక్యం చేత, దేవుని వాక్యం చేత అనుమతించబడాలి. అప్పుడు ప్యూరిఫై అవుతావు. నీ కళ్ళు ప్యూరిఫై అవుతాయి, నీ ఒళ్ళు ప్యూరిఫై అవుతాయి, నీ మనసు ప్యూరిఫై అవుతాయి. అప్పుడు వెలిగిస్తావు. వెలిగించిన దీపంలాగా ఉంటావు. ఆమెన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా. యోబు భక్తుడు అన్నాడు, నేను శోధించబడిన తరువాతనే సువర్ణముగా మారుతా. శోధించబడిన తరువాతే. నన్ను శోధించేది దేవుని వాక్యం, నీ హృదయాన్ని శోధించేది దేవుని వాక్యం, నీ ఆలోచన శోధించేది దేవుని వాక్యం. చాలామంది ఈ చెవులో విని చెవులు వదిలి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ వాక్యం విన్నట్టుగానే అనిపిస్తూ ఉంటారు, కానీ వాక్యం లోపలికి పోదో, వాక్యం మనసులో పోదో, వాక్యం తలుపులో పోదో, వాక్యం హృదయంలో పోదో. లోపలికి పోనంత వరకు నీ బతుకు మారదు. ఎన్ని కూటాలకు వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, లోపలికి దేవుని వాక్యాన్ని అనుమతిస్తే అది నీ లోపల చెత్త బయటికి తీసేస్తుంది, పాడుబడిన జీవితాన్ని బయటికి తీసేస్తుంది, రహస్య పాపిని మార్చి
మార్చివేస్తుంది, నీ దౌర్భాగ్య స్థితిని మార్చివేస్తుంది, నీ రహస్య పాపాన్ని పట్టబయలు చేస్తుంది. అవర్ గాడ్ ఇస్ పవర్ఫుల్ వెపన్. దాన్ని అనుమతించు, లోపలికి చెక్కి నిన్ను సూపర్గా చేసి పెడుతుంది. లేకపోతే నిన్ను నవ్వుల పాలు చేసి పెడుతుంది. అలా చెప్తారా? దేవుని వాక్యం, ఆ వాక్యం చదివారు కదా, హీబ్రూస్ చాప్టర్ 4 and 12. ఏం చదివారు మీరు? దేవుని వాక్యము. మళ్ళీ చదవండి, ఫుల్గా చదవండి. దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలము గలింది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను, ఈ లోకంలో ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది దేవుని వాక్యం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను శోధించేది ఏదైనా ఉందా? దేవుని వాక్యం. ఎందుకు శోధన పంపించాలంటే నిన్ను ప్యూరిఫై చేయడానికి. ఆ వాక్యం నిన్ను ప్యూరిఫై చేస్తుంది. నీ తలంపులు ప్యూరిఫై చేస్తుంది, ప్రాణాన్ని ప్యూరిఫై చేస్తుంది, నీ ఎముకలను ప్యూరిఫై చేస్తుంది, మూలుగులను దూరుచు తలంపులను కూడా ప్యూరిఫై చేస్తుంది. తలంపుల్లో మంచి తలంపులు ఉండవు, ఎప్పుడు చెడ్డ తలంపులే ఉంటాయి, కామ కోరికలే ఉంటాయి. ఓ చెడ్డ తలంపులే, ఎటు చూసినా చెడ్డ తలంపులే, మంచి తలంపులు లేవు, మంచి ఆలోచనలు లేవు. ఎందుకనంటే గమనించండి, ఎవరెవరిలో పదే తలంపుల్లో పాపిష్టి కార్యాలు వస్తుంటాయో, పదే కామ కోరికలు వస్తుంటాయో, అందుకని కామ వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో వాడిని సాతాను కట్టి ఉన్నాడు, వాడి లోపల సాతాను ఉన్నాడు. గెట్ అవుట్ నేమ్ ఆఫ్ జీసస్. ఆ సాతాను బయటికి వెళ్ళాలి. కారణం ఏమో తెలుసా? లోపలికి వాక్యం వెళ్ళనీయలేదు, లోపలికి వాక్యం ఛాన్స్ లేదు, పైనే వెళ్తుంది. అందుకనే అతని జీవితం మారలేదు. అలాంటి వారిని గురించి బైబిల్ చెప్తుంది, ఉగ్రత ఉందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అలాంటి వారు ఎలా ఉంటారంటే చూడండి. ఎఫెసియన్ చాప్టర్ 2 వర్డ్స్ రాయబడినది, 3వ వచనంలో రాయబడినది, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాస్తుల్ని అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా చెప్తారా? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు ఇష్టం చొప్పున ఎవడైతే జీవిస్తాడో వాడికి ఉగ్రత ఉందమ్మా. బెండు తీస్తాడు వాడిని. హల్లెలూయా. ఉగ్రత ఉందంట, దైవోగ్రత. చంపుతాడు దైవోగ్రతలో. మనసు మారు. ఎందుకు మనసు మారట్లేదు చర్చికి వచ్చి కూడా? ఎందుకు నీ మాటలు మారట్లేదు చర్చికి వచ్చి కూడా? ఎందుకు నీ క్రియలు మారట్లేదు చర్చికి వచ్చి కూడా? కేవలం వచ్చి వెళ్తున్నావే తప్ప శోధించటానికి వాక్యానికి తావివ్వలేదు నీ మనసులో. దేవుని వాక్యానికి తావివ్వు, నీ ప్రాణాత్మలను మూలుగులను మార్చేస్తుంది, నీ తలంపులు మార్చేస్తుంది. ఇక్కడ వేషం చల్లదో, ప్రభు చూస్తున్న నటన చల్లదో, పూర్తిగా హృదయం లోపలికి దేవుని వాక్యానికి ఏ వ్యక్తి అనుమతిస్తాడో ఆ వ్యక్తి తలంపులు మారుతాయి, స్వభావాలు మారుతాయి, గుణాలు మారుతాయి. అలా మారకపోతే దైవోగ్రతకు పాత్రులు అవుతారంట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పానంటే దంచబడాలి. చెప్పండి, దంచబడాలి. నువ్వు ఎంత దంచబడితే అచ్చు ఒలివ నూనెగా మారుతావు. అచ్చు ఒలివ నూనెగా మారితే నువ్వేమవుతావు? నిత్యము వెలిగిస్తావు. చెప్పండి, చేతులు పట్టుకొని నువ్వు నిత్యము వెలిగివ్వాలి. చెప్పండి, నిత్యము వెలిగివ్వాలి, నిత్యము వెలిగివ్వాలి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న యేసు లోకానికి వెలుగు. ఆ వెలుగును నా ద్వారా చూపించాలి లోకానికి. అందుకే సంఘాన్ని ఎన్నుకున్నాడు, అందుకే నేను రక్షించాడు, అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండి లోకానికి వెలిగిలేడు, నన్ను పెట్టాడు, సంఘాన్ని పెట్టాడు. ఆయన వెలుగుని ప్రతిఫలింపజేయాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. అది నువ్వు చేయకుండా నువ్వే చీకటిగా ఉంటే ఎట్లాగా లోకం వెలిగించబడతాయి? పాపులు ఎలా మారుతారు? దుర్మార్గులు ఎలా మారుతారు? వ్యభిచారులు ఎలా మారుతారు? వేశ్యలు ఎలా మారుతారు? దొంగలు ఎలా మారుతారు? మోసగాళ్ళు ఎలా మారుతారు? నేను వెలిగకపోతే ఎలా వెలుగులోకి వస్తారు వాళ్ళు? యేసు అందుకే చెప్పాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు?
చెప్పండి, నేను లోకానికి. హల్లెలూయా. నీవు వెలిగిస్తున్న దీపములాగా, ప్రకాశిస్తున్న దీపములాగా నువ్వు ఉండాలంటే ప్యూరిఫై అవ్వాలి. చెప్పండి, ప్యూరిఫై, పరిశుద్ధం అవ్వాలి. చెప్పండి, అందరూ చెప్పండి, ఏమవ్వాలి? పరిశుద్ధం అవ్వాలి, శోధించబడాలి, మస్ట్ తీసివేయబడాలి, పనికిరానివి తీసివేయబడాలి. అది తీసివేసేది ఒకటే ఒకటి, దేవుని వాక్యమే. దేవుని వాక్యమే, బైబిల్లో ఉండే వాక్యము నీ మనస్సులో అనుమతిస్తేనే. ఊరికే నేను కూడా కంఠస్థం చేస్తున్నా, నేను కూడా రోజు బైబిల్ చదువుతున్నా, నువ్వు ఊరిక బైబిల్ చదివితే ఏమి లాభంలే. చదివిన వాక్యం లోపలికి అనుమతించాలి, చదివిన వాక్యాన్ని లోపలికి అనుమతించాలి, చదివిన వాక్యాన్ని ఆలోచన చేయాలి, నీ పాపిష్టి బతుకును ఒప్పుకోవాలి, నీ తప్పిదాన్ని, మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి. అలా చేసుకొని బైబిల్ రీడింగ్ వేస్ట్, నీతో మాట్లాడని బైబిల్ రీడింగ్ వేస్ట్, నిన్ను ఒప్పింప చేయని బైబిల్ రీడింగ్ వేస్ట్. ఎందుకనంటే నీ మనసు దూరంగా ఉంది. ఊరక చదువుతున్న పెదవుల్లో ఊరక వల్లిస్తున్నావు అంతే, న్యూస్ పేపర్ లాగా. ఈ వాక్యంలో సజీవం ఉన్నది, ఈ వాక్యంలో బలం ఉన్నది. ఆ వాక్యం నీ జీవితాన్ని మార్చివేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు వెలిగిస్తున్న దీపంలాగా ఉంటే మీకేమేం మేలు వస్తాయి తెలుసా? అనేక బ్లెస్సింగ్స్ నిన్ను మీదకి వస్తాయి. చదవండి యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం. బ్లెస్సింగ్స్ అంటేనే చాలా సంతోషం మన వాళ్ళకి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. బ్లెస్సింగ్స్ అంటేనే సూపర్, వెరీ గుడ్, ఎక్సలెంట్, చప్పట్లు, హల్లెలూయా, తప్పట్లు అన్నీ కొడుతుంటారు. కొంచెం కారంగా ఉంటే ఏం మాట్లాడరు, గుర్రు అని ఉంటారు నా మీద. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం, యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. మూడో వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. జనములు వస్తారు, ఐశ్వర్యం వస్తుంది. నువ్వు వెలుగు లేకపోతే ఎవరు రారో, నువ్వు వెలిగిస్తే జనాలు వస్తారో. అలా చెప్పాలి గట్టిగా. నువ్వు వెలుగుగా మారితే జనములు వస్తారో, నీ ఉదయ కాంతికి రాజులు వస్తారో. అప్పుడు రావాలి అని అంటే నువ్వేంగా ఉండాలి బ్రదర్? వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. నీ వెలుతురు బాగా బ్రైట్గా మండాలి, ప్రకాశంగా మండాలి, వెలిగించేటట్టుగా మండాలా. ముందు కాలంలో 60 క్యాండ్ల బల్బులను చూసినారా మీరు? 60 ఆ బల్బు చూసినారా మీరు? ఎల్లో బల్బు, ఒకే బల్బు ఉండేది అప్పుడు. మీకు తెలుసా తెలీదా? ఇప్పుడు దా ట్యూబ్ లైట్లు, ఇప్పుడు దా అవన్నీ వచ్చినాయి. అప్పుడు ఒక బల్బు వేస్తే చాలు, అట్లా కనబడదు, ఉంటుంది ఉన్నట్టు ఉంటుంది. హల్లెలూయా చెప్తారా? చూడలేదా మీరు? హల్లెలూయా. ఆ వెలుతురులో చదివిన వాళ్ళు ఉండారా? ఆ వెలుతురులో హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాంటి వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. ఆ బల్బు చూడండి, అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుంటుంది అనమాట. అట్లాగా ఉంటే జనాలు రారో. నీవు నేను ఒక ఫోకస్ లైట్ వేస్తే ఎట్లా ఉంటుంది వెలుగు, అలాగున వెలగాలి. నువ్వు వెలగాలి అని అంటే నువ్వు ప్యూరిఫై అవ్వాలి. వాక్యంలో ప్యూరిఫై అవ్వాలంటే దంచబడాలి. ప్రతిరోజు వాక్యాన్ని పఠించాలి, నీ మనసుకు పఠించాలి, నీ మైండ్కి పఠించాలి, నీ హృదయానికి పఠించాలి, నీ బ్రతుకు పఠించాలి. వాక్యం అనే శుద్ధితో కొట్టుకో, అప్పుడు ప్యూరిఫై అవుతావు. హల్లెలూయా. అప్పుడు ప్యూరిఫై అయితే నువ్వు వెలుతురిస్తావు. నువ్వు ఎక్కడ వెళ్ళిన వెలుతురుగా ఉంటావు. నీ ఊరిలో వెలుతురుగా ఉంటావు. 10 మంది నీ దగ్గర పరిగెత్తి వస్తారు, 10 మంది నిన్ను వెంబడిస్తారు. నువ్వు ఎవరి వెంబడి పోనక్కర్లేదు, ఎవరి దగ్గర చేతులు చాపనక్కర్లేదు, ఎవరి వైపు ఎదురు చూడనక్కర్లేదు. నువ్వు వెలిగించబడితే చాలు, రాజులు వస్తారు నీ ఉదయకాంతికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు వెలిగిస్తే చాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ వెలుగు నీవు నేను ఇస్తున్నామా ప్రియ దేవుని బిడ్డలారా? నీ కుటుంబాన్ని నువ్వు వెలిగించుకోగలుగుతున్నావా? నీ కుటుంబము నువ్వు వెలుతురు ఇవ్వగలిగితే నీ కుటుంబస్తులు ఎందుకు రాలేదు ఇంకా ప్రభులోకి? నువ్వు ఇంకా అలాంటి వెలుతురు ఇవ్వలేదు కనుకనే వాళ్ళు రాకుండా ఉంటున్నారు. చాలామంది నేను పిలిచాను వాళ్ళు రావట్లేదు. నో, ఎవరిని పిలవనక్కర్లేదు. ప్రజలు వెలుగుని కోరతారు, చీకటిని కోరరు. నువ్వు వెలుగిస్తే ఖచ్చితంగా ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు వెలుగు ఇవ్వలేదు కనుక, నీ మాటలో వెలుగు లేదు కనుక, నీ జీవితంలో వెలుగు లేదు కనుక, నీ యొక్క క్రియలలో వెలుగు లేదు కనుక ఎవరు రాలేకపోతున్నారు.
కనుక ఎంతమంది లోకానికి వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా చెప్పండి. నా సమయం కూడా అయిపోయింది. లోకానికి వెలుగుగా నేను ఉంటాను. హల్లెలూయా. ఉందామా? వెలిగిద్దామా? వెలిగిస్తే ఏం జరుగుతాయి తెలుసా? వెలిగిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, పరలోకములో ఉండే మీ తండ్రిని మహిమపరచునట్లు వాళ్ళ ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ఎట్లా ఉండాలంట? మీ వెలుగు ఎట్లా ఉండాలంట? ప్రకాశంగా ఉండాలి. ఆరిపోయేటట్టు ఉండకూడదు, వెలుతురు లేకుండా ఉండేటట్టు ఉండకూడదు. మీరు ప్రకాశిస్తున్న వెలుగుగా ఉండాలి, మండుచున్న వెలుగుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట ఉండే వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? వెలుతురుగా ఉండాలి. నీ వెలుతురును వెతికి జనాలు రావాలి, నీ వెలుతురును వెతికి నాయకులు రావాలి, నీ వెలుతురును వెతికి అధికారులు రావాలి, నీ వెలుతురును వెతికి సమస్త మనుషులు పరిగెత్తుకుంటూ రావాలి. నీవు అలాగున వెలిగించబడాలి. ఇక్కడ ఎన్ని లైట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని లైట్స్ కూర్చున్నాం మనం వెలుగును చూపించగలిగితే ఆయన వెలుగును ఇప్పటికే మన ప్రాంతాలు దేవునికి సొంతమయ్యేది. ఈరోజు ఆ పని చేయకుండా మానేశాం. ఇంకా చీకటి వారితో కలిసి చీకటి పనులు, ఓ పాపిస్టులతో కలిసి పాపిష్టి పనులు, ఓ ఆచారాలు చేసే వాళ్ళతో కలిసి ఆచార పనులు, ఓ లోకస్తులతో కలిసి లోక పనులు జీవిస్తూ మిళితమైపోయాం, మిశ్రిత జనం అయిపోయాం, వెలుగులేని ప్రజలైపోయాం. ఓ వెలుగుకి చీకటికి సంబంధం లేకుండా జీవితాలు అయిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగుకి చీకటికి సంబంధం ఉండాలి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసేటప్పుడు మాట రాస్తాడు, వెలుగుకి చీకటితో పాలు ఎక్కడా. కానీ ఈరోజు కలిసిపోయినాయి. ఈరోజు కలిసిపోయింది సంఘం, లోకం. ఈరోజు విశ్వాసులు, పాస్టర్లు, సేవ చేసేవాళ్ళు లోకంతోనే ముక్కుముడి అయిపోయి కలిసిపోయారు. ఎందుకంటే కలిసిపోతేనే వాళ్ళు ఉంటారంట, కలవకపోతే వాళ్ళు ఉండరంట, పిలవరంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ యొక్క 2 కొరింథీయులు 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. హల్లెలూయా చెబుతారా? నీవు నేను వెలుగు సంబంధుల వలె జీవించాలి. చెప్పండి, చెప్పండి గట్టిగా, వెలుగు సంబంధుల వలె జీవించాలి. హల్లెలూయా. వెలుగు సంబంధులు, వెలుగు ఫలాలు 3 ఉన్నాయి. ఒకటి నీతి. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9లో వెలుగు ఫలాలు 1 మంచితనం, నీతి, సత్యము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. 11 కూడా 10 కూడా. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏమి సంబంధుల వలె నడుచుకోవాలి మనం? అమ్మా చెప్పండి, మనం ఏం సంబంధులం? చీకటి సంబంధులమా? అయ్యా మనం ఏం సంబంధులం? వెలుగు సంబంధులకు ఉండాల్సిన 3 క్వాలిటీ. 1 మంచితనం, 2 నీతి, 3వది సత్యం. హల్లెలూయా చెప్తారా? నీవు మంచివాడుగా ఉండాలి, మంచే చేయాలి, మంచే మాట్లాడాలి, మంచిగానే బ్రతకాలి. అలాంటి వాడు వెలుగు సంబంధి. 2వది నీతిగా ఉండాలి, అన్యాయంగా ఉండకూడదు, నీతి న్యాయంగా ఉండాలి. 3వది సత్యం ఉండాలి. ఈ 3 విషయాలు ఎవరి జీవితంలో ఉంటుందో వాడు వెలుగు సంబంధి. అది దేవునికి ప్రీతికరం, అది దేవునికి ఇష్టం, అది దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుడికి కావాలి. కానీ ఈరోజు నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తుంటున్నావు? అది 11వ వచనంలో రాయబడినది, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత
ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిష్ఫలమైన అంధకార సంబంధులు కాదు, వెలుగు సంబంధుల వలె జీవించాలి. వెలుగులో ఉండాల్సింది మంచితనం, నీతి, సత్యం. చెప్పండి అందరూ. వెలుగు సంబంధులకు ఉండేటటువంటి గుణాలు మంచితనం, నీతి, సత్యం. అందరూ బైహెడ్ చేయండి. చెప్పండి ఈ మాట. మంచితనం చెప్పండి, మంచితనం. రెండోది నీతి, మూడోది సత్యం. ఈ మూడు ఎవరైతే కలిగి ఉంటారో ఎక్కడైనా వాళ్ళు వెలుగే. వాళ్ళు వెలుతురులో అనేకులు వస్తారు, వాళ్ళు వెలుతురులో అనేకులు రక్షించబడతారు, వాళ్ళ వెలుతురులో అనేకులు మారుతారు. అంధకార సంబంధులతో కలిసి నువ్వు కూడా అంధకారంగా జీవిస్తే దేవుడు చాలా దుఃఖపడతాడు. అంధకార సంబంధులను దేవుడు ఒక స్థలములోనికి పంపుతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిన్ను నన్ను అంధకారాల నుండి వేరుపరిచింది, చీకట్లో నుండి వేరుపరిచింది, వెలుగుగా మార్చింది, వెలుగిచ్చింది. నీవు ఆ వెలుగుని మెయింటైన్ చేయాలి. యేసయ్య లోకానికి వెలుగు. ఆయన పిల్లల్ని ఆ వెలుగుని మెయింటైన్ చేయడానికి తెలుసుకున్నాడు. లోకానికి ఎందుకు వెలుగు ఇవ్వాలి అని అంటే యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, లోకమంతా చీకట్లో ఉంది, అందుకే లోకానికి వెలుగు అవసరం. ప్రజలంతా చీకట్లో ఉండారు, ప్రజలంతా అసత్యంలో ఉండారు, వారికి సత్యం అవసరం. ప్రజలంతా అన్యాయంలో ఉండారు, వారికి నీతి అవసరం. ప్రజలకి అబద్ధంలో ఉండారు, సత్యం అవసరం. ప్రజలంతా చెడిపోయిన స్థితిలో ఉన్నారు, మంచితనం అవసరం. చదవండి యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనాలని కమ్ముచున్నది. చాలండి. భూమిని ఏం కమ్ముతున్నదంటమ్మా? అయ్యా, ఈ భూమిని అంతా చీకటి కమ్మి ఉన్నది. తర్వాత కట్టిక చీకటి జనాలను కమ్మి ఉన్నదయ్యా. ఈ భూమి అంతటా చీకటితో నిండి ఉన్నది. అందుకే వెలిగించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య లోకానికి వచ్చాడు. అయితే ఎవరెవరలా యేసునొద్దకు వస్తారో వాళ్ళు మాత్రమే వెలిగించబడతా ఉండారు. రానివాడంతా ఇంకా చీకట్లో ఉన్నాడు. ఆయన కేవలం 3.5 సంవత్సరం ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలిగించే పరిచర్య, వెలిగింపబడే పరిచర్యని శిష్యులకు ఇచ్చాడు. ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకు ఇచ్చాడు, వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకు ఇచ్చారు, వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకు ఇచ్చారు. అట్లా శిష్యుల వెంబడి యేసయ్య పని జరుగుతూ ఉన్నది. అందుకే నేను కూడా శిష్యులు తయారు చేస్తున్నా. నేను వెళ్ళిపోతే కూడా సేవ వెళ్ళిపోకూడదు, క్రీస్తు వరకు అది జరుగుతూనే ఉండాలా. హల్లెలూయా చెప్తారా? యేసు వెళ్ళిపోయిన తర్వాత తన 12 మందికి పంచిపెట్టాడు. ఆ 12 మంది వెళ్ళిపోయే లోపల వాళ్ళు కొంతమందిని పంచిపెట్టారు, వాళ్ళు కొంతమంది అలా అప్పుడు స్టార్ట్ అయ్యింది యేసయ్యలో. ఈ రోజు వరకు స్టిల్ నో కొనసాగుతూ ఉన్నది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పనికొచ్చే శిష్యులు తయారు చేయాలా, యూస్లెస్ శిష్యులు కాదు, అధ్యాంతరంగా వెళ్ళిపోయే శిష్యులు కాదు. సామర్థ్యం గల శిష్యులు, నమ్మకం గల శిష్యులు, వైరాగ్యం గల శిష్యులు, చివరి వరకు పరిగెత్తగల శిష్యులు కావాలా. అడ్డుదొడ్డి దారిలో వెళ్ళిపోయే శిష్యులు ఎప్పటికీ శిష్యుడు కాలేడు, ఎప్పుడు వాడబడలేడు. ఆమె చెప్పాలి. ఎందుకనంటే తనకు తానే వెలిగినాడు. యువత వాళ్ళకి ఎవడికి వెలిగాడు. తన కుటుంబాల్లోనే వెలుగులో లేక చీకట్లో ఉంది. వాడు పెద్ద లోకాన్ని వెలిగించాలన్న డ్రామా చేస్తే ఏం వెలగలేడు. ఫస్ట్ వాడు వెలిగితేనే ఇతరులు వెలిగించగలుగుతాడు. చాలామంది అనుకుంటున్నారు వాడు వెలగకుండానే లోకాన్ని వెలిగిద్దాం అనుకుంటున్నాడు. సాధ్యమా? హల్లెలూయా చెప్పాలి. చాలామంది వాడికే దిక్కు లేదు, వాడికే యూస్ లేదు, వాడు తన కుటుంబానికే యూస్ లేదు, వాడు ఎవడికి యూస్ కాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, నీవు వెలిగించబడితే ఆ వెలుతురు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? చీకట్లో ఉంది, వెలిగించడానికి. ఆయన వెలిగించాడు కొంతకాలం, నన్ను వెలిగించేసి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వెలుగును మెయింటైన్ చేయాలి, ఆ వెలుగును కొనసాగించాలి, ఆ వెలుగులో అనేకులు నడిపించాలి, ఆ వెలుగులోకి నడిపించాలి. అదే సేవ. ఏదో మతపరమైనది కాదు. నువ్వు మాత్రం నమ్ముకొని గుడికి వచ్చేసి కూర్చొని వెళ్ళిపోయేది కాదు. దీనికి యేసయ్య నిన్ను రక్షించలేదు. నిన్ను వెలుతురుగా మార్చింది ఇంకో కొంతమంది వెలుతురులోకి తీసుకొని వస్తావని. కానీ ఒకరిని కూడా తీసుకొని రావట్లే నువ్వు. కారణం ఏంటి? నువ్వు వెలుగు ఇంకా వెలగలేదు కాబట్టి. నీ వెలుతురు ఎందుకని నీకే అర్థం కాలేదు. నువ్వెందుకు వెలిగించబడ్డావు నీకే అర్థం కాలేదు.
చాలామంది గుడికి వచ్చేది నేను ఫైనాన్షియల్గా బాగుండాలి, నేను ఆరోగ్యంగా బాగుండాలి, నేను సంపన్నుడిగా ఎదగాలి, నేను గొప్పవాడు అవ్వాలి. అది అడగని అవసరం లేదు. దానికోసం ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెలిగించబడి అనేకులు వెలుగుగా మారుస్తుంటే అవన్నీ ఆటోమేటిక్గా ఇస్తాడు. దానికోసం పడి ఆడవలసిన అవసరంలే, ఆశీర్వాదాల కోసం ఉపవాసాలు ఉండాల్సిన అవసరంలే, గోజాడాల్సిన అవసరంలే. మన బ్రతుకు ప్యూర్గా ఉంటే అన్నీ వస్తూనే ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. దానికోసం ఒక స్పెషల్ ప్రేయర్లో ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి అడగని అవసరం లేదు. బైబిల్ ఒక మాట రాయబడింది, మనకు అవసరమైనది ఏదో ఆయనకు తెలుసు. మనకి ఏమి అక్కరగలిగినవో ఆయనకు తెలుసు, మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, మనకి ఏమి అవసరమో ఆయనకు తెలుసు. ఇవ్వాలని తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలుసు. కానీ నువ్వు నేనేం చేశాం? ఆయన వదిలేసాం, అవసరతలు పట్టుకున్నాం. బైబిల్లో రాయబడింది, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. మనం ఏం చేసాం? ఆయన రాజ్యాన్ని వదిలేసాం, నీతిని వదిలేసాం, అవన్నీ పట్టుకున్నాం. హల్లెలూయా చెప్పాలి. ఇవన్నీ నీకేం కావాలో దానికోసమే నీళ్ళు ఏడుపులు ఏడ్చేది, నీ బతుకు మారకుండా. హల్లెలూయా చెప్తారా? దానికోసం ఎన్నెన్నో ప్రార్థనలు. నో యూస్. ఫస్ట్ నీ జీవితం మారాలి, నువ్వు వెలగాలి. నువ్వు వెలిగితే అన్నీ వస్తాయి. నువ్వు దేవుడి రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకట్లేదే. ఆదివారం ఒకరోజు వచ్చేసి అది దేవుడి రాజ్యం అనుకుంటున్నారు మీరు. ఆదివారం ఒక రోజే ఇంకో ఒక్క ప్రార్థనలు కనబడ్డు, విశ్వాసం ఒక్క ప్రార్థన కనబడ్డు. ఫాస్టింగ్ ప్రేయర్ నాకు సంబంధం లేదు, నైట్ ప్రేయర్ నాకు సంబంధం లేదు, కూటాలు నాకు సంబంధం లేదు, నేను ఎక్కువ బిజీ. అందుకే నువ్వు బిజీ అంత ఉంటే కోటీశ్వరుడు అయిపోయినావు కదా, బిజీగా ఉండి కోటీశ్వరుడు అయిపోయినావు. నేను చెప్తున్నాను, దేవుడు లేకుండా ఎవడు ఆశీర్వదించబడలేడు. హల్లెలూయా చెప్తారా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడినది, దేవుడికి వేరై ఉండి నీవు నేను ఏమి పొందుకోలేమో. గాలి మాటలే, నీ లైఫే గాలి. హల్లెలూయా చెప్తారా? ఎంతోమంది జీవితాలు అట్లే ఉన్నాయి. ఏం బ్లెస్సింగ్ పొందో? కారణం ఏంటి? ఎప్పుడు పని. ఏ పనిలో ఎంత సంపాదించావు, ఎన్ని లక్షలు పెట్టుకున్నావు, ఎన్ని కోట్లున్నాయి ఉండో. బైబిల్ రాయబడినది, నీవు నీ యొక్క కలిమి విస్తరించుట చేత నువ్వే పెద్ద గొప్పవాడేం కాలేవు అని రాయబడింది లేఖనాలు. చదవండి, వాక్యం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాకు వేరై ఉండి. ఆ వాక్యం చదవండి. అదే పాస్టర్, అది మాత్రం చదవండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అలా చెప్పాలి గట్టిగా. అందరు తలలేదు చూడండి. యేసుక్రీస్తుకు సంబంధం లేకుండా నువ్వు బతికితే నువ్వు ఏమీ సాధించలేవు. పక్కలో చెప్పండి. దాన్ని చెప్పేదానికి సిగ్గుపడదు. యేసు ప్రభుకి నీ సంబంధం లేకుండా నీ జీవితం ఉంటే నువ్వు ఏమి సాధించలేవు. అలా చెప్పాలి. అదే చెప్తా ఉండేది, యేసు ప్రభుకి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. చాలామంది వేరుగానే ఉంటారు, వేరుగానే అంతి అంటకుండా, అద్దె అద్దకుండా, కనెక్షన్ లేదు క్రీస్తుతో, వాక్యంలో కనెక్షన్ లేదు, సంఘంలో కనెక్షన్ లేదు. కనెక్షన్లే. హల్లెలూయా. ఆమెన్ చెప్తారా? గట్టిగా ఆమెన్ చెప్పరు. కనెక్షన్ లేదు బ్రదర్, నువ్వు కనెక్షన్ లేనంత వరకు ఏమిలే. ఆదివారం ఒక్కరోజు కనెక్షన్ సరిపోద్దా? అంతే. ఆదివారం పరిమిత క్రైస్తవులు, వీళ్ళంతా కూడా సండే క్రిస్టియన్స్. ఒక ఆయన రాసినాడు సండే క్రిస్టియన్స్ అని ఒక పాట. హల్లెలూయా చెప్తారా? నాతికేమి క్రైస్తవనా ఇర్కాదే. హల్లెలూయా చెప్పండి తమిళ్లో. నాతికేమే క్రైస్తవ వేర ఎంత నాలుగు అంత తలే పాక ముడియదు, ఆ తలని చూడలేం. స్తోత్రం. హల్లెలూయా. ఏం ప్రేరణ పెట్టుకో నాకేమి, హల్లెలూయా. నీకేం లేదు నాయనా, నా పడుకో నువ్వు సాపిగా. హల్లెలూయా చెప్తారా? నీకేమే ఏంలే. ఎందుకనంటే చాలామందికి ఒక మాట చదవండి. లూకా 12వ అధ్యాయం ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. లూకా 12వ అధ్యాయంలో ఒక్క మాట చూపి నేను ముందుకు వెళ్ళిపోతాను. లూకా 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభములకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అవునండి. కలిమి సంపద, ధనము,
విస్తరిస్తే వాని జీవానికి మూలం కాదండి. చాలామంది అనుకుంటున్నారు నా కలిమి విస్తరిస్తే నా జీవము భలే ఉంటుంది అనుకుంటున్నారు. చదవండి వాక్యం, నీ కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. హల్లెలూయా చెప్తారా? నీ జీవాన్ని నువ్వు కాపాడుకో, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. అందుకు యేసు కావాలి. నీ ప్రాణాన్ని ధనం కాపాడదు, నీ ప్రాణాన్ని ఏం కాపాడదు, నీ కలిమి కాపాడదు. కలిమి కోసమే పరిగెడుతున్నావు కానీ నీ జీవితాన్ని, దేవుని జీవమును కాపాడే దేవుని కోసం ఎంతవరకు పరిగెడుతున్నావు? ఆమె చెప్తారా? హల్లెలూయా. మీటింగ్లు పెడితే రారు వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేదు వేరే వాళ్ళకి. హల్లెలూయా. వాడు ఉద్యోగం ఏమో, వాడి పని ఏమో, వాని బిజీ కార్యాలు ఏమో. స్తోత్రం. కలిమి లేదు, కలిమి లేదు వాళ్ళకి, లేమే. హల్లెలూయా. ఆమె చెప్తారు గట్టిగా, ఉన్న పాటనందరూ లేచిన పడదాం. నువ్వు నేను ఎవరై ఉన్నాం? లోకమునకు. చెప్పండి, ఎవరై ఉన్నాం? లోకమునకు వెలుగై ఉన్నాం. చెప్పండి, ఈ మాట చెప్పండి. అందరూ లేచి నిలబడి చెప్పండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెలిగించు ప్రభా. నిలబడి చెప్పండి, నన్ను వెలిగించు ప్రభా. ఆనాడు బల్బును వెలిగించిన అతన్ని అడిగారంట, బల్బుని కనుగొన్న అతన్ని అడిగారంట, నువ్వు బల్బుని ఎలా కనుగొన్నావు? ఆయన చెప్పాడంట, ఈ బైబిల్ నన్ను వెలిగించింది, నేను బల్బుని వెలిగించాను. హల్లెలూయా. బైబిల్ అతను ఏం చేసిందంట? వెలిగిస్తే ఆయన బల్బు కనుగొని అతడు చెప్పాడంట, బల్బుని నేను వెలిగించాను. ఇది ఈ వాక్యం అనే వెలుగుతో వెలిగితే అన్నిట్లో వెలుగుతాడు. ఈ వాక్యములో వెలుగు లేదు అని అంటే ఇంకా దేంట్లో వెలగలేము. అందరూ కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభుతో ఒక్క నిమిషం మాట్లాడండి. అమ్మా ప్రభు ఒక జీవితాన్ని ఒక్క నిమిషం అప్పగించండి. మీ మనస్సులో, మీ హృదయంలో, మీ తలంపుల్లో ప్రభు వాక్యానికి చోటు ఇవ్వండి. ప్రభు వాక్యం చేత దంచబడండి. ప్రభు వాక్యం చేత దంచబడండి. కన్ను నేను అభ్యంతరపరుస్తుందా? వాక్యంలో దంచమని చెప్పండి. నీ నాలుక నేను అభ్యంతరపరుస్తుందా? ఊరికే గాలి మాటలు మాట్లాడుతూ ఉంటావు, కూర్చొని అక్కడెక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు, కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. యూస్లెస్, దట్ లైఫ్ ఈజ్ యూస్లెస్. దేవుడు అలాంటి లైఫ్ని అంధకార జీవితాలతో పోలుస్తున్నాడు. సమయాన్ని పాస్ చేయొద్దు, యూస్ చేయి. సమయాన్ని వాడుకునేవాడు జ్ఞాని, సమయాన్ని పోగొట్టేవాడు అజ్ఞాని. నువ్వు ఎక్కడున్నావు? అంధకారంలో ఉన్నావా? అందుకే నీ పేదరికం, అందుకే నీ లేమి, అందుకే నీ కొదువ, అందుకే నీ కొరత, అందుకే నీ దరిద్రం, అందుకే నీ కష్టం, అందుకే ఎదగలేకపోతున్నావు. మార్చు, నీ గుణాన్ని మార్చు, నీ తలంపుల్ని మార్చు, నీ ఆలోచనల్ని మార్చు, నీ బ్రతుకుల్ని మార్చుకో. నీకు మేలు జరుగుద్ది, నీకు గొప్ప కార్యాలు జరుగుద్ది. దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు వెలగాలని కోరు. దేవా, నాలో మస్ట్ డెస్ట్, నాలో ఉన్న బెస్ట్ అన్ని తీసేయండి, నాలో ఉన్న పనికిరానివి తీసేయండి, పనికిరానివి తీసేయండి, మస్టుని తీసివేయండి. చెత్త చెదారం నా కళ్ళల్లో, నా మైండ్లో, నా నోట్లో, నా హృదయంలో, నా బ్రతుకులో ప్యూరిఫై చేయి ప్రభా. హోలీ గోస్ట్ ప్యూరిఫై చేయి, ప్యూరిఫై చేయి. నీ రక్తంలో కడుగు, నీ రక్తంలో కడుగు, నీ రక్తంలో కడుగు, నీ రక్తంలో కడుగు. ఓ అచ్చు దంచు తీసిన ఒలివ నూనెలాగా, అచ్చు దంచు తీసి ఒలివ నూనెలాగా ఆయన ప్యూరిఫై చేయని. ఆయన అడగండి. ఇంతవరకు విని మీరు అడగలేదంటే వేస్ట్ ఈ ప్రసంగం మీకు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడినట్లు నువ్వు కావాలి అని కోరుకుంటే ప్రభుతో నోరు విప్పి మాట్లాడు, పెదవులు విప్పి మాట్లాడు, శబ్దంగా మాట్లాడు. నేను వెలగాలి నాయనా, నా ఇంట్లో కాదు నా దేశంలోనే వెలగాలి. నేను వెలిగించే దీపంలాగా ఉండాలి. వెలిగించే దీపాన్ని కొంచెం కింద పెట్టరు, ఓ దీపస్తంభం మీద పెడతారు. నువ్వు వెలిగించే దీపం లాగుంటే నిన్ను అన్ని స్థలాల్లో నీకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని స్థలాల్లో నేను పైన పెడతారు. అన్ని స్థలాల్లో నీకు ఘనత ఉంటుంది. పైన అంటే అదే ఘనత. నువ్వు ఎంత వెలిగిస్తావో, ఎంత యూస్ఫుల్గా ఉంటావో, నిన్ను వెదకి ఘనత వస్తుంది, మర్యాద వస్తుంది. నిన్ను వెదకి ఉన్నత స్థితి వస్తుంది, ఉన్నత పొజిషన్ వస్తుంది. ఎస్, నువ్వు అడిగితే వచ్చేది కాదు ఘనత, నువ్వు ఎదురు చూస్తే వచ్చేది కాదు ఘనత, నువ్వు వెలిగితే వచ్చేది ఘనత. నువ్వు వెలిగే కొలది
నిన్ను వెదకి స్టేజీలు వస్తాయి, నిన్ను వెదకి జనులు వస్తారు, అధికారులు వస్తారు, నీ అవసరతలు ఏమిటి అని అడుగుతారు. నీకోసరం జనాల్ని లేపుతాడు ఆయన, నీకోసరం రాజులను లేపుతాడు ఆయన, నీకోసరం నీ పరిస్థితులు మార్చేవాళ్ళు లేపుతాడు, నీ పక్షాన మాట్లాడేవాళ్ళు లేపుతాడు, మీకు హెల్ప్ చేసే వాళ్ళని లేపుతాడు. నీకు అడ్డుగా ఉన్నారా మేనేజర్స్, నీకు అడ్డుగా ఉన్నారా మీ యొక్క ఓనర్స్, మీకు అడ్డుగా ఉన్నారా మీతో కూడా కొలీగ్స్, దేవుడు వారందరినీ మార్చేస్తాడు వెలుగుగా వెలుగబడితే. ఎస్, నీ శత్రువులను సైతం మిత్రులుగా చేస్తాడు. మీకు అసూయపడే వారిని మార్చేస్తాడు. మిమ్మల్ని ముందుకెళ్లకుండా అడ్డుకునే వాళ్ళని మార్చేస్తాడు. నీవు వెలుగు, దేవుని కొరకు వెలుగు, దేవుని కొరకు వెలిగి, దేవుని కొరకు వెలిగి, దేవుని కొరకు వెలుగుచున్న దీపముగా మారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయినా నా వెలుగు దీపమా, ఆరిపోయినా వెలిగించము నీ ప్రేమతో ప్రభువా. పాడండి. ఎన్ని తలచినా ఏది అడిగినా ఏ చిత్తమే ప్రభువా. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నిజమే లోకమునకు మీరు వెలుగు అని చెప్పారు. మా వెలుతురులో సందేహం ఉంది. మేము వెలుగు ఇవ్వవలసిన రీతిలో ఇవ్వకపోవడం వల్లే ఇంకా వెలుతురులోనికి జనాలు రాలేదు ప్రభువా. ఇంకా మాలో ఉన్న మస్టు, మాలో ఉన్న చెత్త, మాలో ఉన్న పాపం, మాలో ఉన్న అతిక్రమం, మాలో ఉన్న శరీర క్రియలు, మాలో ఇంకా నశించనివి, ఇంకా నీ వాక్యం అనే సుత్తితో దంచి కొట్టి మా తలంపులను, మా ఆలోచనలను, మా బ్రతుకులను పూర్తిగా మార్చి అచ్చు దంచి తీసిన ఒలివ నూనె వలె మార్చి వెలిగించు దీపమైనట్టు, ప్రకాశించుచున్న దీపమైనట్టు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. అప్పగించి వెలిగించబడిన ప్రతి వారిని ఇంకా వెలిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా.